ఈ తర్వాత క్వశ్చన్, బీపీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఏ విధంగా వీళ్ళు సేఫ్ గా ఉంటారు? సో ఫస్ట్ బీపీని చూద్దాం. బీపీ విషయానికి వస్తే రక్తపోటు. బీపీ అనేది చాలా మందిలో ఒక అపోహ ఉంటుందండి. బీపీ అనేది కోపము, తలనొప్పి, ఇరిటబిలిటీ, యాంగర్, అప్రహెన్షన్, ఫియర్, అలజడి. తెలుగులో చెప్పాలంటే హిందీలో హౌల్ హౌల్, హైబత్, బేచైని, ఇట్లా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది వీటన్నిటిని తప్పుగా బీపీ అనుకుంటారు. ఇవన్నీ బీపీ కావు, బీపీకి సంకేతాలు కావు, బీపీకి సంబంధించినవి కావు. బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకు అంటే బీపీకి లక్షణాలు ఉండవు. అంటే బీపీ 200 ఉన్నా, 240 ఉన్నా కూడా చాలా మందిలో 100లో 70 మందికి లక్షణాలు ఉండవు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఏళ్ల తరబడి బీపీ ఎక్కువగా ఉందనుకుందాం, 140/90 ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంది, కానీ పర్యవసనాలు వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తాయి. 220నో 230నో ఉందనుకుందాం బీపీ, ఇది 2 ఏళ్లకే లేకపోతే సంవత్సరానికే, కొన్నిసార్లు 5 నెలల 6 నెలలకే దాని పర్యవసనాలు వస్తాయి. ఇవి కాంప్లికేషన్స్ అంటారు, అంతేగాని లక్షణాలుగా. కాంప్లికేషన్స్ ఏంటి? బీపీ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే పరిస్థితులు ఏమిటి అంటే కళ్ళల్లో రెటినా దెబ్బతింటాం, దీన్ని రెటినోపతి అంటారు. సో కళ్ళు కనిపించకుండా పోతాయి. చిన్నతనం అంటే పిన్న వయసులోనే వృద్ధాప్యంలో వచ్చిన విధంగా కళ్ళు దెబ్బతింటాయి, రెటినా దెబ్బతింటుంది. సో అది బ్లడ్ ప్రెషర్ నుంచి వచ్చే ఐ ఎఫెక్ట్. తర్వాత విట్రియల్ హిమరేజ్, యాక్వియస్ హిమరేజ్ అంటాం. అంటే ఈవెన్ రెటినల్ హిమరేజ్ అంటే రక్తనాళాల చిట్లి ఐలో బ్లీడ్ అవ్వటం కూడా ఒక సమస్య. రక్తనాళాలు, ఈ కళ్ళ రక్తనాళాల్లో మార్పులు వచ్చి అక్లూజన్స్ వస్తాయి, ఆర్టీరియల్ అక్లూజన్స్, వీనస్ అక్లూజన్స్. అంటే లోపల ఉన్న ధమనులు, సిరలు, కళల్లో ఉన్న ధమనులు, సిరల్లో మార్పులు వచ్చి అవి మూసుకుపోతాయి. సో ఇవన్నీ కూడా ఐ ఎఫెక్ట్స్. సిమిలర్ గా గుండె ఎఫెక్ట్స్. గుండెకి వచ్చేసరికి కండలావు అవుతుంది, హైపర్ట్రోఫీ ఆఫ్ ద హార్ట్ అంట. ఇది ఇంకా మితిమీరి మార్పు, అంటే అలానే బీపీ కంట్రోల్ లేకుండా మనం వదిలేస్తే గుండె వెడల్పై బలహీనం అవుతుంది, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. వీళ్ళల్లో పడుకోలేని పరిస్థితి, మిడ్ నైట్ అర్ధరాత్రి పూట గాలాడక గాలి కోసం వెతకాల్సిన పరిస్థితి, ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీకు గుండె విషయానికి వస్తే ఈ రెండు కామన్ గా లింక్డ్ టు బ్లడ్ ప్రెషర్. ఇవి కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ లో గుండె రక్తనాళాల్లో, ధమనుల్లో మార్పు వస్తుంది, వెడల్పు అవ్వటం, ఎన్యూరిజమ్స్, చిన్న చిన్న ఉబ్బటం అనేది అయ్యి అవి ఎథెరోస్క్లిరోసిస్ కింద మారుతుంది. తర్వాత రక్తనాళాల్లో పూడిక కూడా ఏర్పడుతుంది, రక్తనాళాల్లో బ్లాక్స్ కూడా ఏర్పడతాయి, వాటితో గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో గుండె వెడల్పు అవ్వటం, బలహీనం అవ్వటం, గుండె హైపర్ట్రోఫీ అవ్వటం, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించి అయితే గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడి గుండెపోటు రావటం కూడా రక్తపోటు వల్ల జరగచ్చు. అలానే కిడ్నీల నుంచి ప్రోటీన్ లీక్ అవ్వటం, అంటే చెడు పదార్థాలు బాడీలోంచి వెళ్ళిపోవాలి, కావాల్సిన పదార్థాలు ఉండాలి. ఈ బీపీ ఏళ్ల తరబడి ఉండటం వల్ల కిడ్నీలో మార్పులు వచ్చి ఆ మార్పుల వల్ల ప్రోటీన్ లీక్ అవ్వటం, అవసరమైన ప్రోటీన్ వెళ్ళిపోవటం, క్రియాటిన్ పెరగటం, చెడు పదార్థాలు పెరగటం, ఇవన్నీ జరిగి కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. సో లాంగ్ టర్మ్ లో కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రక్తపోటు ఈ విధంగా కిడ్నీకి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సిమిలర్ గా లివర్ లో మార్పులు తీసుకురావచ్చు, స్ప్లీన్ లో మార్పులు తీసుకురావచ్చు, ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ రావచ్చు. సో ఇలా అనేకంగా మార్పులు వచ్చి బ్రెయిన్ కి, మెయిన్ గా బ్రెయిన్ కి, అన్నిటికీ మించి బ్రెయిన్ లో స్ట్రోక్ రావచ్చు, పారాలిసిస్, అక్యూట్ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాల్లో పూడిక బ్రెయిన్ కి ఏర్పడి, లేకపోతే ఎన్యూరిజమ్స్ ఏర్పడి, రక్తనాళాల్లో క్లాట్లు ఏర్పడి బ్రెయిన్ కి చేయి కాలు పడిపోవచ్చు, లేదా రక్తనాళాలు చిట్లి హిమరేజ్ రావచ్చు, అంటే రక్తనాళాలు పగలటం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు బ్రెయిన్ లో. సో ఇటువంటి బ్లీడ్స్ కానీ, ఇన్ఫాక్ట్స్ కానీ బీపీ వల్ల రావచ్చు. సో ఇన్ని అనేకంగా మీకు బీపీ ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే బీపీని గుర్తించాలి. సైలెంట్ కిల్లర్ కాబట్టి ముందుగా పట్టుకోవాలి. అది పట్టుకోవాలంటే మీకు లక్షణాలు ఉండవని తెలుసుకోగలగాలి, త్వరగా డాక్టర్ని సంప్రదించాలి. అనుమానం ఉన్నప్పుడు ఎవరైనా చూసి ఎక్కువగా ఉంది అంటే తోసిపుచ్చి చేయకుండా చూపించుకోవాలి. అండ్ త్వరపడి గందరగోళం చేయకూడదు. చాలా మందిలో ఒక ఇది ఉంటుంది, కోపాన్ని, నేను అన్నట్టు కోపము, ఆవేశము, అలజడి, వీటన్నిటి బీపీ అనుకుంటుంటారు. ఇవన్నీ బీపీ కాదు. సో సైలెంట్ గా ఉండి కూడా బీపీ ఎక్కువగా ఉండొచ్చు. ఈ బీపీని ఒక జనరల్ గా నేను చెప్పిన టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ లేని వాళ్ళకైతే ఒక నెల కూడా అప్పుడప్పుడు టైం ఇస్తాం. అవన్నీ చూసుకొని ఏమైనా మార్పులు చేర్పులు చేయగలమంటే చేస్తాం జీవనశైలిలో. అవి వాటితో కూడా ఏమీ కాకపోతే 6 నెలలు కూడా కొంతమంది టైం ఇస్తాం. ఆ తర్వాత కూడా కాకపోతే మందులు పెట్టడం జరుగుతుంది. అది లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది రక్తపోటు గురించి. మధుమేహం అంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్ కూడా నేను ఇప్పుడు ఏదైతే మనం హైపర్ టెన్షన్ డిస్కస్ చేసామో సిమిలర్ గా అపోహలు ఏమిటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తిమ్మిళ్ళు వస్తాయి, యూరిన్ ఎక్కువ వస్తుంది, సన్నబడిపోతావు, ఇలా అన్ని ఉంటాయి. అందరికి జరగవవి, అతి తక్కువ మందికి జరుగుతాయి. జరగవని కాదు, చాలా తక్కువ మంది జరుగుతాయి. మెజారిటీ పీపుల్లో ఇవన్నీ కూడా, మధుమేహం అనేది సైలెంట్ డిసీజ్. సో డయాబెటీస్ అనేది ఏళ్ల తరబడి ఉండి అది కూడా సైలెంట్ గా ఏ చాప కింద నీరులాగా స్ప్రెడ్ అయిపోయి అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రక్తపోటులో ఎలానో అలానే కంటిని, గుండెని,
బ్రెయిన్ ని, కిడ్నీని, వీటన్నిటిని అవయవాలన్నిటిని ఎఫెక్ట్ చేసే అవకాశం డయాబెటీస్ లో కూడా ఉంటుంది. వీటిని రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, కార్డియోమైపతి అంటాము. అండ్ కార్డియాక్ కండిషన్స్ లో హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ సైలెంట్ గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో డయాబెటీస్ కూడా మహమ్మారి. దీన్ని ముందుగా గుర్తించి అదుపులో పెట్టుకోవాలి. కొంతమందికి జీవనశైలిలో మార్పులు సరిపోతాయి, చాలా మందికి మందులు అవసరం ఉంటాయి. ఇప్పుడు అనేకమైన మందులు వచ్చాయి, కొత్త కొత్త మందులు కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా ఏది అవసరమో దా విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి. సో ఆ విధంగా మీరు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనే వాటిని మీరు గుర్తించి అదుపులో పెట్టుకోవడం, వైద్యుడిని సంప్రదించడం, మందులు వాడటం. కొలెస్ట్రాల్కి వచ్చేసరికి ఇది కూడా అగైన్ ఒక అపోహ. చాలా మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈ రోజు ఏదో జరిగిపోద్ది అనుకుంటారు. అలా ఉండదు. కొలెస్ట్రాల్ అనేది అది బాడీలో అందరికీ అవసరం, కానీ మితిమీరి ఉన్నప్పుడు కొంతమందిలో ఇది రక్తనాళాల్లో పూడికి ఏర్పడి ఇప్పుడు చెప్పిన అవయవాలే అగైన్ పెరాలసిస్, స్ట్రోక్, హార్ట్ అటాక్, తర్వాత కళ్ళు దెబ్బతింటాం, రెటినోపతి, కిడ్నీలు దెబ్బతింటాం, నెఫ్రోపతి, ఇవన్నీ కూడా రావచ్చు. సో కొలెస్ట్రాల్ ఉన్నది అని గుర్తించినప్పుడు అది మనకి లక్షణాలు ఉండవండి. ఇది కూడా సైలెంట్ డిసీజ్. ఇది గుర్తించి ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఇంకోటి, ఇది చాలా మంది రిపోర్ట్లు చేసుకొని దాంట్లో ఉన్న వాల్యూస్ ని బట్టి ఇది ఎక్కువ తక్కువ అనుకుంటుంటారు. అలా ఉండదు. ఇది ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, ఏమీ లేని వాళ్ళకి ఒక రకంగా, 20 ఏళ్ల వాళ్ళకి ఒక రకంగా, 80 ఏళ్ల వాళ్ళకి ఒక రకంగా మార్పులు ఉంటాయి. సో వాల్యూస్ ని మీరు చూసి డిసైడ్ అవ్వకూడదు. ఇది డాక్టర్ ముందు పెట్టడం మంచిది. డాక్టర్ నిర్ధారణ చేసి ఆలోచించి మీకు మందులు ఇచ్చినట్టయితే ఆ మందులు లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి. వాడుకుంటూ డాక్టర్ని సంప్రదించి సర్వేలెన్స్ మానిటరింగ్ అవసరం. సో ఈ విధంగా కొలెస్ట్రాల్ ని కూడా గుర్తించి అదుపులో పెట్టాలి. సో కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నమస్తే.